వాళ్ళు తుపాకులు వదిలి జనజీవన శ్రవంతులు రావాలనే విషయం ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను సరెండర్ అయినప్పుడు కూడా నన్ను అడిగినారు ఈ రకంగా నువ్వు మాట్లాడాలని. అది తప్పని చెప్పిన, నిర్ద్వందంగా చెప్పిన. నేను ఈ 7 సంవత్సరాల లోపల ఏ ఛానల్ లోపల కూడా వాళ్ళు సరెండర్ కావడం అనేది, ఒక వ్యక్తులు సరెండర్ కావడం వేరు. వ్యక్తులు నేను సరెండర్ అయినా, నేను స్పష్టంగా చెప్తాను, నేను సరెండర్ అయినా, నేను ఎందుకు సరెండర్ అయినా, లైన్ విభేదంతో అయినా, లేకపోతే ఇంకోతను అనారోగ్యంతో అవుతాడు, ఇంకొకని కుటుంబ సమస్యలు అవుతాడు, ఏమైనా కావచ్చు. నేను లైన్ విభేదించి వచ్చినప్పటికీ, నేను లైను సరైనది కాదని నేను చెప్తున్నప్పటికీ కూడా, కానీ వాళ్ళు ఒక పార్టీగా, అంటే ఆ పార్టీ నా ఆలోచనలకు, ఆ పార్టీ జనరల్గా నాకు అర్థమైంది దాన్ని బట్టి, ఆ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఒక పార్టీ లొంగిపోదు, తల కింద పెట్టి కాళ్ళ మీద పెట్టిన పార్టీ లొంగిపోదు. ఒక్కడు పోరాడతాడు, ఇద్దరు పోరాడతారు. వాళ్ళ సిద్ధాంతాన్ని అంటి పెట్టుకున్నంత వరకు వాళ్ళు భయపడి కూడా వాళ్ళు ఏం మాట్లాడతలేదు. నేను 100% చెప్తా, భయపడి పోరు. నేను చరిత్రలో సాక్ష్యాలున్నాయి. ఒకనాడు కొండపల్లి సీతారామయ్య ఒక్కడే, లేదా ఇద్దరే, ముగ్గురే, 5గురు 10 మంది నడిపారు. ఆనాడు ప్రభుత్వం చాలా బలమైంది. ప్రభుత్వ బలం కూడా వీళ్ళెంత నక్సల్ బరీలో కూడా చాలామంది దెబ్బతిన్నారు. ఎవరూ లేరు, చెట్టుకొక్క పుట్టుకొక్క అక్కడోళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ 4 నిలబెట్టారు. 40 అయింది, 400 అయింది, 4000 అయింది. చరిత్ర ఏదైతుందో, ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతుందో, ఒక్కడున్నా, ఇద్దరున్నా, 4 ఉన్నా, చివరి వరకు పోరాడడం అనేది ఆ డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఆ భయపడడం అనేది ఉండదు. కాబట్టి అయితే ఇప్పుడు వాళ్ళు చర్చలకు ఎందుకు వస్తున్నారు? భయపడానంటే చాలా తప్పుడు వ్యాఖ్యానం ఏవో మీడియాలో వస్తాయి. భయపడి కాదు, 80% కాదు, వాళ్ళు భయపడరు, వాళ్ళు పోరాడతారు. కానీ అయితే వాళ్ళు ఇప్పుడు ఇలా చర్చలకు వద్దామని దాంట్లో నా అభిప్రాయం, నా అంచనా, నా విశ్లేషణ. నేను చెప్పే అవగాహన వేరు, నేను చెప్పేది మీరు రండి పద్ధతి ప్రకారంగా, మీరు సరెండర్ కాదు, చర్చల ప్రక్రియ ప్రకారంగా కాల్పుల విరమణ జరిగినప్పుడు చర్చల ప్రక్రియ లోపల మీరు, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పారు. మన కళ్ళు తెరవకపోతే మన తప్ప సమాజంలో కొంతమందికి వాళ్ళు చాలా స్పష్టంగా ఆయుధ విసర్జన ఎజెండా లోపల చేర్చమని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళంతా అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చెప్తే మీరు చెప్పండి, పెట్టండి, మేము చర్చిస్తామని చెప్పారు. చాలా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా 3 దాంట్లో బీజేపీ రాజకీయాలను ఎక్కడ విమర్శ చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ రాజకీయాలను ఎవరు, మన రూపేష్ ఎక్కడ విమర్శ చేయాలి. వాళ్ళు అప్పీల్ చేశారు. శాంతి చర్చల కమిటీ ఏదైతే చెప్తుందో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. చర్చలకు వచ్చిన తర్వాత లేదా చర్చల ద్వారా ఒక మాజీ మావోయిస్ట్గా లేదా ప్రస్తుతం మావోయిస్టుల తరపున ఒక శాంతి దూతగా మీరు వెళ్తున్నారు కాబట్టి, మావోయిస్టుల లక్ష్యం ఏంటి? తుపాకీ ద్వారా రాజ్యాన్ని సాధించాలి, ఈ అణచివేత, ఈ వివక్ష, ఈ అసమానతలను మనం రూపుమాపాలనేదే కదా ప్రధాన ఎజెండా. దానిలో భాగంగా పోరాటం చేస్తున్నప్పుడు ప్రధానంగా ఇంకొకటి కూడా, భూమిపైన హక్కును సాధించాలి అని, దున్నేబడితే భూమి కావాలి అని. మరి ఈ ఆంక్షలను కానీ, ఈ యొక్క హక్కులను కానీ, లేదా ఈ కోరికలను కానీ ప్రభుత్వం తీరుస్తుందా? ప్రభుత్వం అంగీకరిస్తుందా? అంగీకరించిన నేపథ్యంలో చర్చలు సఫలం ఎలా అవుతాయి? అవును, కరెక్ట్. అది మీరు కరెక్ట్ ప్రశ్నించారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే సాయుధ పోరాటం కాదు. నేను కూడా పనిచేసినప్పుడు ఏనాడు కూడా మా సిద్ధాంతం సాయుధ పోరాటం అని చెప్పలే. కానీ మీడియా కొంతమంది తెలియని యువకులు ఏంటంటే సాయుధ పోరాటం సిద్ధాంతం అనుకుంటారు. చాలా 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 తప్పిది. అది ఆ మావోయిస్టు పార్టీకి లేదు. ఆనాడు నేను కమాండర్గా పనిచేసినప్పటి నుంచి నేను ఏనాడు కలిగలేను. కాబట్టి ఇది ఒక తప్పుడు. అసలు సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం అని అంటే తుపాకీ కోసం పోరాడలే, సమానత్వం కోసం పోరాడారు. ఈ దేశంలో కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్ణ వివక్ష ఉన్నది, కుల వివక్ష ఉన్నది, అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నది, వర్గ దోపిడి ఉన్నది. ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలంటే పోరాట లక్ష్యం ఏంటిది? అందరూ సమానమే, అందరూ సమానమే. ఈ సమానం అనేది అవుతుందో ఇవాళ ఈ వ్యవస్థలో ఒక వంక దోపిడి రోజుకు ఒక్కొక్కడు పెరిగిపోతుండు, పేదోళ్ళు తగ్గిపోతుండ్రు, అణచివేత కొనసాగుతుంది, దోపిడి కొనసాగుతుంది. 100 ఏళ్ల కింద కొనసాగింది, బ్రిటిష్ కాలంలో కొనసాగింది, ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా దోపిడీ అనేది మారలేదు, మరింత పెరుగుతుంది. అయితే భూస్వామ్య వ్యవస్థ మారిపోయింది. కొద్దిమంది భూస్వాములు ఉండొచ్చు, కానీ వ్యవస్థ మారిపోయింది. పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. పెట్టుబడిదారి దోపిడీ అడుగడుగున అంతటా ఇందు లేదు అందు లేదని సందేహం లేదు. అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో అంతటా ఉన్నది, అది వ్యాపించి ఉన్నది. డీకేలో ఉన్నది, మణిపూర్లో ఉంది, మేఘాలయంలో ఉంది, కాశ్మీర్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఇది ఈ దోపిడీ ఏదైతుందో అన్ని రంగాలు, అది వ్యవసాయ రంగంలో ఉంది, కార్మిక రంగంలో ఉంది, పారిశ్రామిక రంగంలో ఉంది, సర్వీస్ రంగంలో ఉంది. ప్రతి ఒక్క రంగంలో కూడా పెట్టుబడిదారి దోపిడీ అనేది అది విస్తృతపరచబడింది. కాబట్టి ఇలాంటప్పుడు ఇవాళ ఈ నేపథ్యం లోపల భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం ఏమీ మాట్లాడలేరు. ఏ భూస్వాముల వ్యతిరేక, ఏ భూములు దున్నలేరు వీళ్ళు. ఏ భూములు భూస్వాములే పెట్టుబడిదారులుగా మారారు. భూస్వాములే పెట్టుబడిదారులుగా మారినరు.
ఈ మారిన పరిస్థితి లోపట ఇవాళ ఈ ప్రజలను చైతన్యవంతంగా చాలా ఓపికతోటి దీర్ఘకాలికంగా రాజ్యాంగ పరిధికి లోబడి, నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అది చేయము, మేము కాదు, మేము చాలా అది అన్నట్టు వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు ఏమి చేయలేని నేను స్పష్టంగా చెప్తున్నా. మావోయిస్టులు రాజ్యాంగాన్ని నమ్మరు కదా, అందుకోసం నేను మార్చుకోవాలని చెప్తున్నాను. వాళ్ళు మార్చుకుని వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి. వాళ్ళు కోరుతున్నారు. రూపేష్ కూడా కోరింది ఏంటంటే మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, మాకు నెల రోజులు ఇవ్వండి అంటే కూడా ఇవ్వటం లేదు. దగ్గర ఉన్నట్టు కాల్చి చంపుతుంది. తప్పుది. శాంతి కోరుతున్నప్పుడు, చర్చను కోరుతున్నప్పుడు ఇది ఏదైతుందో చుట్టుముట్టి దాడి చేయడం, కరిగుట్టలు దాడి చేయడం, ఇప్పటికీ ఇవాళ వార్తల్లో ఒకటి కూడా అక్కడ కరిగుట్ట ఊసూరు పక్క పంటే అక్కడ ఒక మహిళ చనిపోయింది అనేది, తుపాకీ దొరికిందని, మరో అక్కడ ఒరిస్సాలో ఒకట కూడా మొన్ననో సున్నబేడగుట్ట దగ్గర ఉదంతెన ఏరియాలో ఒకట చనిపోయారు 2-3 అనేది ఒక పేపర్ వార్తలు. కాబట్టి ఇవి లేదా మావోయిస్టులు కూడా మొన్న ఎవరినో ఇన్ఫార్మర్స్ చంపారు, తర్వాత ఇంకేదో ఇవన్నీ ఏవో పేపర్ వార్తలు వస్తున్నాయి. అంటే హింస అనేది ఏదిందో ఎక్కువ తక్కువలు ఏమైనప్పటికీ, ఎవరేం చేసినప్పటికీ ఈ హింస అనేది బంద్ కావాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నేను కోరుతున్నాను. ఎందుకంటే బంతి వాళ్ళ దగ్గరది. ఇప్పుడు మావోయిస్టులు ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, నిజాయితీతో చెప్పారు, 100% చెప్పారు, వాళ్ళు 100% చెప్పారు. ఇంకా కావాలంటే మీకు క్లారిటీ ఇస్తారు వాళ్ళు, ఏమీ అది లేదు, వాళ్ళు క్లారిటీ ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు వాళ్ళు. కానీ మీరు చంపడాన్ని ఆపండి, మీరు దాడి చేయడాన్ని ఆపండి. మీకు 10 మంది చంపుతారు, 100 మంది చంపుతారు, ఏం చంపుతారు? చంపితే వాళ్ళు పిల్లిని ఇంట్లేసి కొడతా అంటే అది పులిగా మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లిని ఇంట్లేసి కొడితే పులిగా మారుతుంది. మీరు చర్చలకు వాళ్ళు వస్తున్నా ఉన్నప్పుడు నువ్వు ఆహ్వానం చెప్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం అట్లా వదలరు, లొంగిపోరు. ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఆ ఉద్దేశమే ఎక్కడ కనిపించట్లేదు కదా, అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కదా. అంటే మేము శాంతి చర్చల కమిటీగా చెప్తున్నాను. నేను శాంతి చర్చల కమిటీ, శాంతి చర్చల కమిటీ మేమేదో 2 రోజుల్లో 3 రోజుల్లో పూట వెంటనే అయిపోతుంది. అంటే దీనికి కొనసాగింపుగా కూడా రీసెంట్గా హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, మావోయిస్టులు వేరు, మేము ఆదివాసుల జోలికి పోవట్లేదు, గిరిజనుల జోలికి పోవట్లేదు, ఆయుధాలు బట్టి యుద్ధం చేసేటువంటి మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము, అది మంచి పద్ధతి కాదు అని ఆయన వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. బీజేపీ కానీ కొంతమంది లెఫ్ట్ పార్టీలు కానీ రాజకీయాలు నేను మాట్లాడను. సరే, వాళ్ళు కూడా అందరూ శాంతి చర్చలు అంటున్నారు. అంటే బీజేపీ నుంచి అననప్పటికీ లెఫ్ట్ పార్టీలు అంటారు, శాంతిని కోరుతున్నారు, చర్చలు చేయాలంటారు. నేను ఒక శాంతి కమిటీగా నేను చెప్పేది, నేను స్పష్టం చేసే విధానం ఏంటంటే, ఎవరు చనిపోయినా, ప్రజలు చనిపోతున్నది అందరి కళ్ళ ముందర కనపడుతున్నాయి, మనం కాదంటమా? ఎవరు కాదనలేరు కదా. ప్రజలు, మావోయిస్టులే కాదు, ప్రజలు చనిపోతున్న విషయం చాలా స్పష్టంగా అనేక వాటిని మనం కాదనలేము. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇక్కడ అంటే బండి సంజయ్ కానీ కొంతమంది బీజేపీ నాయకులు కానీ మావోయిస్టులు గతంలో ఒకటి ఏం చేశారు, ఏబీవీ వాళ్ళని చంపారు, కాంగ్రెస్ వాళ్ళని చంపారు, తెలుగుదేశం వాళ్ళని చంపారు, పోలీసులను చంపారు. దీంట్లో నేను ఇందులో ఎక్కువ తక్కువ ఏమైనప్పుడు చంపిన ఇంతకుముందే నేను మాట్లాడినా, చంపిన మా పీపుల్స్ వారు చంపిన, నేను చంపిన చెప్పిన నేను కూడా దాంట్లో అంటే చట్టపరంగా ఇది వేరు. ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఆనాడు ఆ విధానాల ప్రకారంగా నేను అర్థం చేసుకున్న దాంట్లో కూడా చేసినాం. అయితే ఇది చంపినామంటే ప్రతిగా జరిగినవి కూడా అవి కూడా ఉండాలి కదా. ఎందుకు చంపబడ్డదో చరిత్ర తీసినప్పుడు భూస్వాములు చంపారు, రాజ్యం చంపింది, బూటకు ఎన్కౌంటర్లు చేసింది, వందలాది మంది నాయకులను, ప్రజానాయకులు, వాళ్ళు ఎవరు దొంగలు కాదు, లంగలు కాదు, బట్టబాజీలు కాదు, వాళ్ళు ఏ స్మగ్లింగ్ చేయలేదు, వాళ్ళ కుటుంబాలను వదిలి అన్నీ వదిలి సర్వస్వం వదిలి ఈ ప్రజల కోసం వాళ్ళు పనిచేసిన వాళ్ళు సర్వస్వం వదిలి 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇవాళ ఈ భూస్వాముల బాధలు పడలేక వాళ్ళ గుండాల చోతి అణచివేతకు గురై అప్పుడు తుపాకులు తప్ప గత్యంతరం లేదని పోయి నోళ్ళు అనివార్యంగా కూడా ఏంటంటే వాళ్ళు చంపారు. అయితే వాళ్లకు పీపుల్స్ వర్గం మొట్టమొదటి నుంచి పోలీసులు శత్రువులని ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. పోలీసులు శత్రువులు కాదు. ఎందుకు? పోలీసులు ఒక ఉద్యోగులు మాత్రమే. ఉద్యోగులు వాళ్ళు రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, సాధారణ ప్రజల బిడ్డలు. వాళ్ళకి ఆ స్పష్టత ఉన్నది. అయితే ప్రభుత్వం చెప్పిన డ్యూటీ ప్రకారంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఆనాడు అది తప్పని పరిస్థితులే. ఇందులో తప్పులు ఏమైనా ఉండొచ్చు కాక, నేనేం చెప్తున్నానంటే ఏదైతే జరిగిందో అది ఒక విషాద చరిత్ర. ఆ చరిత్ర ఏమైనప్పటికీ మంచి ఉన్నది, చెడ్డు ఉన్నది పక్కకు పెడదాం. వాటిని ఇవాళ తవ్వద్దు. ఇవాళ అయిపోయింది. ఇవాళ శాంతిని స్థాపించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? ఒకటే ప్రశ్న, సింగిల్ పాయింట్ నేను చెప్పేది. బీజేపీ సిద్ధంగా లేమని లేదు. అదే అందుకోసం మేము మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏందో
మేము కన్విన్స్ మేము మెమోరాండం ఇచ్చినగా ప్రధానమంత్రికి ఇచ్చినాం, అమిత్ షాకి ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రికి ఇచ్చినాము, కిషన్ రెడ్డికి ఉత్తరం రాసినాము, బండి సంజయ్కి రాసినాము, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసినాము, రేవంత్ రెడ్డికి రాసినాము. సరే అదే జరిగింది, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు జరిగినాయి. మాకు కీలకమైంది కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తీసుకోవడానికి సంబంధించి ఏందో అంటే ఈ నెల రోజుల్లో మేము పెట్టింది ఎప్పుడు పెట్టింది ఏప్రిల్ 12వ తారీఖు మా కమిటీ పెట్టినాం. మేము ఏప్రిల్ 12వ తారీఖు కమిటీ పెట్టినాం. ఆ కమిటీ కూడా చాలా తొందరలో పెట్టినాం. అడాక్ కమిటీ, దాన్ని ఏమన్నా అంటే అడాక్ కమిటీ. ఈ కమిటీ పెట్టి మేము ఇంకా అసలు దీంట్లో ఒక వ్యాఖ్య కూడా వస్తుందండి. ఇప్పుడు తుపాకులు వీడితేనే ఓ చర్చలకు అర్థం ఉంటుంది, కానీ మీరు తుపాకులు పట్టుకొని సాయుధంగా ఉండి చర్చలకు వస్తామంటే ఎవరు నమ్ముతారు? అంటే తుపాకులు వదిలిపెట్టిన తర్వాత చర్చలు ఏముంటాయిగా? తుపాకులు వాళ్ళు వదిలిపెట్టి వచ్చిన తర్వాత సరెండర్ అంటారు దాన్ని. ఫస్ట్ పాయింట్, వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి ఇక్కడ రావడం అంటే సరెండర్ అయిన తర్వాత ఎవరితో చర్చిస్తావు? సరెండర్ అయినతో చర్చిస్తావా? ఏం చర్చిస్తావు సరెండర్ అయినతోటి? అలా చర్చించడానికి ఏం లేదు కదా. చర్చించడం అంటే ఏమీ లేదు, నథింగ్. అది క్లోజ్. కాబట్టి అంటే నువ్వు డబ్బు ఇస్తావా, ఉద్యోగం, ఇవన్నీ కాదు. వాళ్ళకు సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పనిచేయాలి. అయితే ఆ పోరాడే ఏదైతే ఉందో ఇప్పుడు తుపాకీ ఉన్నది కాబట్టి ఆ తుపాకీ వదలాలంటే కూడా గౌరవప్రదంగా వాళ్ళతో చర్చించాలి. వాళ్ళందరూ తుపాకులు పట్టుకొని చర్చల కాడికి ఏం రారు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో ఆ పార్టీ ప్రజల పక్షాన వస్తారు వాళ్ళు. కాబట్టి ఆ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల లోపల ఒక సామరస్యపూర్వకంగా, ఒక స్పష్టంగా శాంతి కమిటీ ఎందుకుంది? శాంతిని సాధించడానికి మాత్రమే ఉంది. ఎవరి పక్షపాతం లేదు. బీజేపీ పక్షపాతం కాదు, మావోయిస్టుల పక్షపాతం కాదు. నిర్ద్వందంగా నేను చెప్తున్నా, నిర్ద్వందంగా మేము శాంతి కమిటీగా నేను చెప్తున్నా. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే దాని స్థాపకుని కూడా చెప్తున్నా. ఎవరి ఇష్టాలు అనేది కాదు నాకు, ఎవరేమనుకున్నా పర్లేదు. కానీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే పిలిపిచ్చేది నేను మొదటి నుంచి పిలిపించిన, మధ్యలో ఇచ్చిన, అనేక సందర్భాలు ఇచ్చిన. ఈ సందర్భం కూడా మళ్ళీ నేను గట్టిగా చెప్పేది ఏంటంటే మావోయిస్టులు మీరు పెట్టిన మాట్లాడిన విషయాలు చాలా బ్రహ్మాండమైనవి, సరైనవి. దానికి మీరు కట్టుబడి ఉండండి. మీరు అవసరమైతే మీకేం నష్టం లేదు. మొత్తంగా కూడా ఏంటంటే మీరు మరొకసారి కూడా అవసరమైతే మేము చర్చల్లో కనుక సఫలమైతే ప్రజల యొక్క శాంతి కాముకుల యొక్క దాని ప్రకారంగా సఫలమైతే తప్పనిసరిగా మీరు సాయుధ పోరాట విరమణ చేస్తున్న ప్రకటించండి. ఏమి నష్టం లేదు. తెలియని వాళ్ళు వాళ్ళ సాయుధ పోరాట విరమణ అంటే ఏదో భ్రమపడతారు తప్ప, అదొక అనవసరమైన సెంటిమెంట్ తప్ప. ఆ ప్రకటించడం ద్వారా మీ ఆయుధాలు మీరు కలిగి ఉండండి. మీరు ఆయుధాలు సఫలమయ్యేదాకా కూడా మీరు ఆయుధాలు మీరు కలిగి ఉండండి. మీ పైన దాడికి వస్తే మీ రక్షణ తీసుకోండి. నేను శాంతి కమిటీగా నేను చెప్తా. మీరు చనిపోవడం నేను అంటలేను. చివరి వరకు కూడా ఒక చర్చలో సఫలం అయ్యేంత వరకు మీరు ఉండండి అని వాళ్ళకి చెప్తానా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది గొప్ప అవకాశం. చరిత్ర లోపట ఎవరికి రాని అవకాశం మీకు మాత్రమే వచ్చింది. రాజకీయాలు పక్కకు పెట్టండి, రాజకీయాలు కాదండి. తప్పనిసరిగా ఈ శాంతి చర్చలను మీరు సఫలం చేయగలిగితే మీకు ఈ దేశం లోపట మీ కేంద్ర ప్రభుత్వానికి చాలా గొప్ప పేరు వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఒక శాంతి సాధించినది వస్తుంది. ఎవరికి రానిది ఒక మావోయిస్టు దానిని మీరు అది చేసిన ఒక గొప్ప పేరు రావడం మీకు గొప్ప పేరు కాదు, సమాజంలో వస్తుంది. సమాజం మంచి అంటే ఆ యుద్ధంలో పూట నష్టం జరుగుతుంటే చాలామంది బాధపడుతున్నారు. అనేక మంది ఇవాళ ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, దేశంలో మీరు కరెగుట్టలు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 6 days జరిగిన ఆపరేషన్ ఏదైతుందో ప్రతి గంట ప్రతిరోజు మీడియాలో కూడా వచ్చే వార్తలు ఏవైతున్నాయో మనసులో టెర్రర్ చేసినాయి. ఏం జరగబోతుంది, ఎంతమంది చనిపోతుండ్రు అనేది చాలా బాధతోటి కుమిలిపోయినరు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ పోలీసులు వాళ్ళు ఉద్యోగ ధర్మకు పోవచ్చు, కానీ పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళ మనసులో ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసు. వాళ్ళేం కోరుకోరు. నేను చెప్తున్నా 90% పోలీసులు కూడా ఇవాళ ఆ యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అయితే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు సంఘం లేదు, వాళ్ళు చెప్పలేరు. కానీ నాకు తెలుసు పోలీసు మిత్రులు అనేక మంది కూడా నాతోటి అనేక మంది మాట్లాడుతుండ్రు, ఫోన్ చేస్తున్నారు, కలుస్తుండ్రు, చెప్తుండ్రు పోవాలి, ఏదైనా మంచిది కాదు. బీజేపీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు మాట్లాడారు, నాయకులు కూడా నేను మాట్లాడినా చెప్తాను. నాయకులు కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఆ విధానానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడారు. మావోయిస్టులు కూడా మావోయిస్టులు కాదు, బయట ఉన్న అభిమానులు ఎంతోమంది మాట్లాడారు ఈ శాంతి సాధన ఎట్లా కావాలని. కాబట్టి అన్ని పక్షాలని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు కాదు, రాజకీయాలు చేయకండి, శాంతి. కాబట్టి కాల్పుల విరమణ మొదటగా ప్రభుత్వం ప్రకటించాలి అని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇలా రాజకీయ శక్తుల ఉంటుంది అనేది వేరే విషయం. వాటిని పట్టించుకోవద్దు. శాంతిని కోరుకోండి, శాంతిని మీరు మాట్లాడండి. తప్పనిసరిగా సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది. మావోయిస్టులు
పాజిటివ్గానే అర్థం చేసుకుంటారు, చేస్తారనే నమ్మకం నాకు బలమైన విశ్వాసం ఉంది. కర్రీగుట్టలో మొన్న జవాన్లు లేదా సాయుధ బలగాలు జాతీయ జెండా పాతడాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, జాతీయ జెండా అంటే వాళ్ళు ఒక రకంగా 6 రోజులు జరిగింది కాబట్టి ఒక ఆపరేషన్ అనేది ఏందో వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు. కానీ ఆ గొప్పగా భావించడం అనే కంటే కూడా సరే వాళ్ళు ఎందుకు భావిస్తున్నారు ఏమిటో అనేది ఏందో వాళ్ళకు తెలుసు. వాళ్ళకు తెలిసిందంటే అక్కడ ఆ ప్రాంతం లోపల అదేదేదో తెలంగాణలో భాగం కొంత ఉంది, ఛత్తీస్గఢ్ భాగం కొంత ఉంది. పోలీసులు అనేక సందర్భాలు గుట్టెక్కినవి ఉన్నాయి, ఎన్కౌంటర్ చేసినవి ఉన్నాయి. కాబట్టి దానికి సరే వాళ్ళు చెప్పుకోవడం అనేది ఏందో అంత పెద్దగా అది ఏదో ఇప్పుడు ఎవరో సమాజంలో అనుకోవాలి కదా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. సమాజం లోపల అది విదేశీ భూభాగం మనం ఆక్రమించుకున్నాం అని అంటే అర్థం ఉంటుంది. ఇక అది ఒక సెంటిమెంటు. కాబట్టి ఆ సెంటిమెంట్ పైన అంత పెద్ద చర్చ అవసరం లేదు. మీరు ఇంత తపన పడుతున్నారు, శాంతి చర్చల పేరు మీద ఇంత ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక పక్క ఒక విమర్శ కూడా ఉంది వ్యక్తిగతంగా మీ మీద. బీజేపీకి లేదా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారో అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ వాళ్లకు ప్రధానమైన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అనేది వాళ్ళను విస్తృతం పరచకుండా, వాళ్ళ పార్టీ నిర్మాణం కాకుండా, వాళ్ళ అధికారంలో లేకుండా చేస్తున్నటువంటి భావాజాలం, వాళ్ళకు అపోజిట్ ఉన్నటువంటి భావాజాలాన్ని నిర్మూలించాలంటే ప్రధానంగా మావోయిస్టులను నిర్మూలించాలి. తద్వారా భావాజాలాన్ని చంపేయాలి. దాని మీద మనం రాజ్యాధికారం సాధించాలనే ఒక కాంక్షతోని, బలమైన ఒక కాంక్షతోని వాళ్ళు ఉన్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ. దానిలో భాగంగా మీరు వాళ్ళకు పరోక్షంగా కొంత సహకరిస్తున్నారనే ఒక వాదన కూడా ఉంది. దానిపైన మీరేమంటారు? ఆ వాదన నేను ఇప్పటి వరకు వినలే. ఇప్పుడు మీ నుండి మాత్రమే నేను వింటున్నా. మీ నుండి మాత్రమే ఈ అభిప్రాయం వింటున్నా. బహుశా ఇది రేపు నాకు మీరు చెప్పేది ఏదైతుందో అంటే ఈ రకంగా జంపన రాజకీయాలను తొలగించే కుట్ర జరుగుతుందని భావిస్తున్నా. ఎందుకంటే సత్యం వేరు, విషయం వేరు. ఏనాడు కూడా నేను ఏ బీజేపీ రాజకీయాలకు నేను సపోర్ట్ చేసిన చరిత్ర 1% కాదు కదా, అందులో ఏమీ లేదు. ఇది ఒక అబద్ధ మోసపూరిత కట్టుకథని చెప్తా. రెండోది, బీజేపీ రాజకీయాలు నేను ఏమి విమర్శించినది అంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను లేకపోతే అదంటే నేను చేయగలిగింది లేదు. లేదని నేను చెప్తాను. నేను తప్పనిసరిగా ఏది వదిలిపెట్టాను నేను. అంటే వాళ్ళ అవసరాలకు నేను మద్దతు చేయకపోతే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ రాజకీయాలకు నేను సపోర్ట్ చేయను, నీ రాజకీయాలు చేయను, బీజేపీకి చేయను, ఏ రాజకీయ పార్టీకి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలో చేరలే, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధాలు లేవు. అందరితోటి జనరల్గా బీజేపీ వాళ్ళు కలిసారు, కాంగ్రెస్ వాళ్ళు కలిసారు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసారు. అంటే బీజేపీ వాళ్ళు తక్కువ నాకు కలిసింది. నా ఫేస్బుక్ ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఉన్నారు, మంచి మిత్రులు, నన్ను మంచిగా గుర్తించే మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే మంచి వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైతే మిత్రులుగా ఉన్నారో వాళ్ళందరితో నేను మాట్లాడతా. నేనే తప్పు పట్టట్లేదు, అది తప్పు కాదది. కాబట్టి ఈ విమర్శకి ఏంటంటే అర్థం లేని విమర్శ. రానున్న కాలంలో కూడా మీ సాంకేతిక ఏదో నేను ఎదుర్కోబోతున్నా. మంచిది, వెల్కమ్ చేస్తా. ఇలాంటి విమర్శలన్నిటికీ చివరిదాకా నేను సిద్ధంగా ఉంటా.